సుష్మా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చల్లగా కాపాడమని దేవుడికి దండం పెట్టుకో. సుష్మా, ఏంటి సుష్మా, నాకు దండం పెడుతున్నావేంటి? దేవుడికి దండం పెట్టాలి. నా కళ్ల ముందున్న దేవతవి నువ్వే వదినా, అందుకే నీకు దండం పెట్టాను. అదేంటి సుష్మా, రాణిని దేవతం చేస్తున్నావు? నిజమన్నయ్య, మా డాడీ ఈ సంబంధం చేసుకోమన్నప్పుడు ఆస్తి లేని ఇంటికి నేను కోడలుగా ఎలా రావాలి అని అనుకున్నాను. కానీ నిజమైన ఆనందం ఆస్తిలో ఉండదు, అభిమానించే మనుషుల్లో ఉంటుంది అని డాడీ ఆ రోజు నాతో చెప్పి మా పెళ్లి కొప్పించారు. పెళ్లైన తరువాత వదిన గొప్పతనాన్ని నేను ఎప్పుడూ తెలుసుకోలేదు, అవమానిస్తూనే వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు సుష్మా? జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇంకదంతా వదిలే. అవునమ్మా, ఆ గతాన్ని మేమందరం మర్చిపోయాం, నువ్వు కూడా మర్చిపో. ఎంతటి చెడ్డవాళ్లనైనా తన మంచితనంతో మంచిగా మార్చడం మా రాణికి అలవాటు. నన్నే తీసుకో, రాణి నాశనం చూడాలి అనుకున్నాను. కాని నేను నాశనం అయిపోయిన రోజు నాకు నీడనిచ్చిన దేవత రాణి. అలాంటి మనిషి గురించి అర్థం చేసుకోవాలంటే సమయం పడుతుంది. కాని అర్థమయ్యాక మాత్రం తనకి దూరంగా ఒక్క నిమిషం కూడా ఎవ్వరూ ఉండలేరమ్మా. ఇప్పుడు నీ ముందు చెప్తున్నానమ్మా, నేను చూపించే సంబంధం కన్నా మా రాధ ఎంచుకున్న రాణి నిజంగా గొప్ప వ్యక్తి. నా కొడుకు ఈ విషయంలో చాలా చాలా అదృష్టవంతుడు. ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా, రాణి ఏంటో ఇన్నాళ్లకు నువ్వు కూడా తెలుసుకున్నావు. అది చాలమ్మా. నిజమేనండి, నాకమ్మవారొచ్చినప్పుడు నాకెందుకు వచ్చిందా అనుకున్నాను. కాని నా కళ్ళు తెరిపించడానికే వచ్చింది అని నేను తర్వాత తెలుసుకున్నాను. నా కన్న తల్లి కూడా ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి రాలేదు. కాని నేను ఎంతగానో ద్వేషించానని తెలుసు కూడా వదిన నాకు అమ్మలాగా ఎంతో సేవ చేసింది. ఈరోజు నాకు తగ్గినందుకు రాణి వదిన మురిసిపోతుంది. ఇంత మంచి మనిషినా నేను ఇన్నాళ్ళు బాధ పెట్టానని ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, వదినా, నువ్వు నన్ను క్షమిస్తావా? మా అక్కకి ప్రేమించడం తప్ప ద్వేషించడం అనేదే తెలీదు. అందరం తప్పులు చేస్తాం, కానీ అందరి తప్పుల్ని క్షమించే గొప్ప వ్యక్తి అక్క. తను తప్పకుండా నిన్ను క్షమిస్తుంది. అమ్మా సుష్మా, ఏ నిజాన్నైతే నువ్వు తెలుసుకోవాలని ఇన్ని రోజులు నేను తపన పడ్డానో, ఇప్పుడు ఆ నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఇంకా నీ జీవితానికి ఏ లోటు లేదన్న నమ్మకం నాకు వచ్చిందమ్మా. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంతకన్నా ఆనందం ఇంకా నాకేముంటుందమ్మా. మరి మా అక్కంటే ఏమనుకున్నారు? గుళ్ళో దేవతలాగా అందరినీ కాపాడే మంచి మనిషి మా అక్క. అందుకేగా అనాథనైన నన్ను కూడా తమ్ముళ్ళా చేరదీసి అన్నం పెట్టి అమ్మలా మారింది. అక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మనకి మంచి మనసుండాలి. మీరందరూ ఇలాగా నన్ను పొగిడే కార్యక్రమం పెట్టకండి. నేను నా వాళ్ల కోసం కష్టపడ్డాను, నేను చేసింది అదే. సుష్మా, గోపి బాగుండాలని నేనెప్పుడూ కోరుకున్నాను. తనకి ఒంట్లో బాగోలేదు అక్క అని గోపి చెప్పిన రోజు తనెంత బాధపడ్డాడో నాకు తెలుసు. తనని నేను చూసుకుంటానని
నా తమ్ముడికి నేను మాటిచ్చాను. గోపి, ఇదిగో నీ భార్య పూర్తిగా కోలుకుంది. అమ్మా ప్రియా, మరేం మాట్లాడాలో తెలుసు కదా. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు. సీను, అది నేను చూసుకుంటాను కదా. ముందు ఆవిడ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అమ్మకు సంబంధించిన వాళ్ళు తెలిస్తే పెళ్లిలోనే అమ్మకు వాళ్ళని చూపించి అమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అందుకే కదా నేను ఇదంతా చేస్తున్నాను. మా అమ్మ గురించి ఎవరైనా తప్పుగా చెప్తే నేను నమ్ముతానా? నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా, అక్కడ ఉంటాను, వచ్చేసి. నాకు తెలుసు ప్రియా, నువ్వు నా గురించి చూస్తున్నావు అని. నువ్వు ఎంత ఎదురు చూస్తే సీత మీద నీకంత కోపం పెరుగుతుంది. అప్పుడు నేను చెప్పే మాటలు నీకు నచ్చుతాయి. ఈరోజు నీకు ఇంకో బాంబు పేల్చపోతున్నాను. రండి, నువ్వు మా అమ్మ గురించి ఏం చెప్తావో తెలుసుకుని మా అమ్మకి నేనేం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. ఏంటి పాపా, నా గురించి ఎదురు చూస్తున్నావా? అవునండి, ఈరోజు మీరు మా అమ్మ గురించి చెప్తానన్నారు కదా. ఇంకా మీ అమ్మేంటి? సీత అని పిలువు. సీత తప్పు చేసిందని ఇంకా నీకు అనిపించటం లేదా? అనిపించింది. అయినా సరే అమ్మ అని పిలిచాను కదా, అందుకే అలా పిలుస్తున్నాను. చిన్న పిల్లవైనా చాలా తెలివైన పిల్లవే ప్రియా. అందుకే మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను. నాకు తెలుసమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి నీకు మంచి చేయాలని ఇలా చెప్పాను. సరే, మా అమ్మ గురించి చెప్తానన్నారు. ఏం చెప్తారు? ఆ, మీ అమ్మ పేరు అడిగావా? అడిగాను, మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అబద్ధం చెప్పిన వాళ్లే ఇలా చేస్తారు. అదే నీతో నిజం చెప్పుంటే నాకు ఎవరూ లేరు అని ధైర్యంగా చెప్పేది. నా పేరు సీతే, కావాలంటే సర్టిఫికెట్లో చూడండి అని చూపించేది కదా. అదేది చేయలేదు అంటే మీ అమ్మ అబద్ధం చెప్పిందని అర్థమైంది కదా. అదంతా నిన్నే చెప్పారు కదా. ఇవాళ ఇంకా ఏదో చెప్తానన్నారు, అది చెప్పండి. నువ్వింతలా అడుగుతున్నావు అంటే నన్నెంతలా నమ్ముతున్నావో నాకు అర్థమైంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు రాణి, మీ అమ్మకి సొంత అక్క. వీళ్ళని వదిలి వచ్చి మీ ఇంట్లో ఉంటోంది. ఈవిడ నాకు బాగా తెలుసు. ఒకసారి గుడిలో చూశాను, చాలా మంచిది. కరెక్టే, రాణికి గుడికొచ్చే అలవాటు బాగా ఉంది. నువ్వు గుడికెళ్ళి ఈ ఫోటో చూపించి మీ చెల్లి మా దగ్గరే ఉందని చెప్పు. అప్పుడు రాణి అక్కడికొస్తుంది. సీతని నిలదీసి లాగిపెట్టి కొట్టి వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏమంటావ్? చెప్పవుగా, మొత్తం నేను చేస్తాను. తర్వాత మీకే అర్థమవుతుంది నేనెంత బాగా చేశాను.